అండ్ మన హోమ్ స్టేకొచ్చేసినామనమాట. మెయిన్‌లీ మన తెలంగాణలోకైతే అస్సలే ఆగదు. ఎందుకంటే మనకు బీచ్ ఉండదు కాబట్టి అందరూ వెళ్ళే బీచ్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ బీచ్ అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కర్ణాటకలోని ఉడిపికి జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఇప్పుడు ప్రెజెంట్ టైం 9:00 అయితుంది నైట్. సో నేను ఇప్పుడు ప్రెజెంట్ హైటెక్ సిటీ దగ్గరున్న కోకాపేటలో కొంచెం వర్క్ ఉంది. ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఓఆర్ఆర్ పైకి ఎక్కేసి బెంగుళూరు హైవే దగ్గర అంటే ఎగ్జిట్ నెంబర్ 16 ఉంటది కదా మన ఎయిర్‌పోర్ట్‌ది. సో అక్కడ ఎగ్జిట్ అయిపోయి బెంగుళూరు హైవే NH44 పైన కర్నూల్ దాకా మనం జర్నీ చేస్తాం. కర్నూల్ నుంచి మనము రైట్‌కెళ్ళిపోతే మనకు బళ్ళారి రూట్ వచ్చేస్తది. సో ఆ బళ్ళారి రూట్‌లో మనం స్టార్ట్ అయిపోతామనమాట. మేము కర్ణాటక లోపటికి ఎంటర్ అవ్వగానే మాకు ఇట్లాంటి లారీలు చాలా కనిపించినాయనమాట. ఇవేంటి అంటే విండ్ టర్బైన్స్ అనమాట. మన విండ్‌తోని ఎలక్ట్రిసిటీ తయారు చేస్తాయి కదా! అవి. సో మార్నింగ్ అయిపోయింది. సన్‌రైజ్ ఎక్సలెంట్‌గుంది. సో నైట్ అంతా జర్నీ చేసి అలసిపోయినాం కదా! సన్‌రైజ్ చూసేసరికి సూపర్‌గా అనిపించిందనమాట. అండ్ నైట్ అంతా ఏం చూయించలేదు. సో కర్ణాటకకి ఎంటర్ కాంగానే మనకి మొత్తం ఘాట్ సెక్షన్ వచ్చేసింది. ముందు ముందు ఇంకా అసలు డేంజరస్ ఘాట్ ఉంటదనమాట. మీకు అదంతా నేను క్లియర్‌గా చూపిస్తా. ఈ ఫారెస్ట్ చూడండి ఎంత డేంజరస్‌గా ఉందో. అండ్ రోడ్ కూడా చాలా డేంజరస్‌గా ఉంది. ఇక్కడ మనకొక వ్యూ పాయింట్ ఉంటది. ఈ వ్యూ పాయింట్ పేరు అగుంబే వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఎక్సలెంట్ వ్యూ ఉంటది. మీరు చూడొచ్చు. సో ఈ ఘాట్ వ్యూ పాయింట్ తర్వాత నుంచి మనకు అసలైన ఘాట్ స్టార్ట్ అయితదనమాట. ఎంత స్టీప్ అంటే ఎంత కర్వ్ ఉంటాయంటే ఘాట్స్ చాలా డేంజర్ ఘాట్స్ ఇవి. నేను తిరుపతి హిల్స్ కూడా కార్‌లో ఎక్కిన. కానీ వాటికంటే చాలా డేంజర్ ఉంది. ఇది ఎట్లుంటదంటే మనకి తిరుపతిలో ఓన్లీ వన్ వే మాత్రమే ఉంటది. అంటే కిందికి దిగడం మాత్రమే ఉంటది. లేదంటే పైకెక్కడం మాత్రమే ఉంటది. కానీ ఇక్కడ అట్లా కాదు. కిందికెళ్ళేటివి, పైకెక్కేటివి 2 ఒకటే సన్నం వేలో ఎళ్ళాలనమాట. సో చాలా డేంజర్. అండ్ మాకు చిన్న యాక్సిడెంట్ కూడా అయింది ఈ వేలో. అయితే ఎందుకు అట్లా చెప్తున్నా అంటే మనకు సడెన్‌గా వచ్చేస్తాయన్నమాట ఈ ఘాట్స్. అసలు మనం ఊహించము. అట్లొచ్చేస్తాయి. ఈ కార్ చూడు ముంగటికెళ్ళి మళ్ళీ వెనకకొచ్చి ముందుకు తీసుకుంది. ఎందుకంటే అతనికి టర్నింగ్ రాలేదక్కడ. సో అట్లుంటదనమాట. సో ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు వీళ్ళు ఫాస్ట్‌గా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పోతుర్రని చెప్పేసి మనం ఎళ్ళొద్దు. మాకు చూడండి ఇక్కడ ఇగో మనం గుద్దేసినాం ఆడ కొండకి. సో మళ్ళీ వెనకకి తీసుకున్నాం. అక్కడ కూడా వాళ్ళు కూడా వెనకకి తీసుకుంటున్నారు. సో ఇట్లా. సో మేము గుద్దేసినాక కిందకెళ్ళినాక చూసుకున్నాం. ఇక అక్కడ ఆపితే ట్రాఫిక్ అంతా బ్యాక్ సైడ్ మన బ్యాక్ సైడ్ చాలా వెహికల్స్ ఉంటాయి కదా! సో వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అయితది కాబట్టి ఇక ఏమన్నా గాని అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయినామనమాట. మీరు చూడండి కార్‌ని జాగ్రత్తగా నడిపియాలి. ఏమాత్రం కొంచెం మిస్టేక్ అయినా కూడా కార్ ఇంగ కిందికెళ్ళిపోతది డైరెక్ట్‌గా. ఎందుకంటే ఇక్కడ తిరుపతి కొండ గాని దాని లెక్క సేఫ్టీ మెజర్స్ ఏం లేవు. సో మీరు ఏమాత్రం సైడ్‌కి జూషినా, ఇంకా ఎటు అంటే కాన్సంట్రేషన్ రోడ్ పైన లేకపోయినా ఇంగ అయిపోయినట్టే అంతే. ఎందుకంటే అంతే అది. ఎందుకంటే కార్ అనేది మీకు ఆగదు. కిందికెక్కేలోపు మీ బ్రేక్ ప్యాడ్స్ హీట్ ఎక్కిపోతాయి. అంత కిందికుంటదనమాట. కార్ అసలు ఆగదు. కాబట్టి మెయిన్‌గా ఇందులో ఫాలో కావాల్సిందేందంటే ఇంజన్ బ్రేకింగ్ ఫాలో కావాలా. ఇంజన్‌ని బ్రేకింగ్ అంటే ఇంజన్‌తోని బ్రేకింగ్ జేయడం ఒక టెక్నిక్ ఉంటది. అది మీరు తెలుసుకోండి. సో దాన్ని ఫాలో అయ్యకుంటూ బ్రేక్ అప్లై చేస్తూ ఉండాలా. కంప్లీట్ బ్రేక్ పైనే డిపెండ్ కావద్దు. ఎందుకంటే బ్రేక్ కూడా ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటదనమాట. అంత ఫాస్ట్‌గా కిందికి గ్రావిటేషనల్ పుల్ ఉంటది. సో ఈ ఘాట్స్ అన్నీ ఏంటి అనేది నేను మీకు ముందు చెప్తాననమాట. ఇది యాక్చువల్‌గా డెక్కన్ ప్లాట్యూ నుంచి మనము వెస్టర్న్ ఘాట్స్‌కి దిగుతున్నామనమాట. డెక్కన్ ప్లాట్యూ అంటే మీకు తెలిసుంటది. డెక్కన్ పీఠభూమి అంటారు తెలుగులో. సో ఆ ప్లాట్యూ నుంచి మనం కిందికి దిగుతున్నామనమాట. అంటే మనం ఎంత కిందికి దిగుతున్నామో ఆలోచించుకోండి. అంటే మన తెలంగాణ గాని, కొంత పార్ట్ ఆఫ్ కర్ణాటక అండ్ కొంత పార్ట్ ఆఫ్ ఆంధ్ర ఎంత హైట్ మీద ఉన్నాయో మీరు ఒకసారి ఊహించుకోండి. ఇంత కిందికి దిగుతున్నామంటే సో మనకిప్పుడు లైక్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఇందుకే
అంత హైట్‌కి వాటర్ పంప్ చేయాల్సొస్తుందనమాట. సో, వాటర్ అనేటివి కిందున్నయి. మనమేమో పైనున్నాం. సో, పంపింగ్ కంపల్సరీ అవసరం పడుతుందనమాట. సో, ఇదొక ఎగ్జాంపుల్ దానికి. సో, మేము కిందికి దిగంగానే కొంచెం రిలాక్సింగ్ అనిపించిందనమాట. ఈ ఘాట్స్ ఉన్న సంగతి మాకు తెలియదు. డైరెక్ట్ సడెన్‌గా కనిపించేసినాయి ఘాట్స్. సో, ఇంక తప్పలేదు. ఫేస్ చేసేసినాం. సో, ట్రావెలింగ్‌లో ఇలాంటియన్నీ కామనే. ఏవో ఒక అడ్డంకులొస్తూ ఉంటాయి. మనం ఫేస్ చేయాలి వాటిని. సో, ఘాట్స్ అన్నీ దిగేసి కిందికి రాంగానే మనకి అంతా కల్చర్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. అంటే ఇల్లు కన్‌స్ట్రక్షన్ గానీ, మిగతావన్నీ చేంజ్ అయిపోయినాయి. టెంపుల్ గూడా మీరు చూడొచ్చు ఎట్లుందో. అండ్ ఇక్కడ ఒక పెద్ద కొండ పైన శివాలయం ఉంది. పైన దాకెళ్ళినా కానీ పైనకెళ్ళంగానే ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్ అని ఉంది. సో, మనం అట్లా తీయొద్దు కాబట్టి నేనింక తీయలేదు. ఎవరు లేరు. బట్ అయినా సరే నేను తీయలేదనమాట. సో, బయట నుంచి కొంచెం మీకు చూపిస్తా అంతే. ఓల్డ్ టెంపుల్ ఇది. చాలా ఓల్డ్. అండ్ మన హోమ్ స్టేకొచ్చేసినామనమాట. సో, హోమ్ స్టేకి రాంగానే మనకు ఆగదు గదా! మెయిన్‌లీ మన తెలంగాణలోకైతే అస్సలే ఆగదు. ఎందుకంటే మనకు బీచ్ ఉండదు గాబట్టి బీచ్‌లకి ఎప్పుడెప్పుడు పోదామని జెప్పేసి రెడీగా ఉంటామనమాట. సో, ఆడ బ్యాగులన్నీ పడేసి డైరెక్ట్ బీచ్‌లకొచ్చేసినాం. సన్‌సెట్ గూడా అయితుంది గాబట్టి కెమెరాలో గూడా ఏం క్యాప్చర్ కాదని అదొకటి. సో, ఏదో ఒక రకంగా ఎక్కడికెళ్ళి బీచ్ కంపల్సరీ ఫస్ట్ టచ్ చేయాలని జెప్పేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేసినామనమాట. సో, బీచ్‌లో కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి మళ్ళీ మనం రిటర్న్ టు హోమ్ స్టే. సో, ఉడుపిలో మనకు చాలా బీచెస్ ఉంటాయి. చాలా ప్లేసెస్ ఉంటాయి. అయితే మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి పాడుబిద్రి అన్నమాట. ఇక్కడ మనకు సర్ఫింగ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ బీచ్ కూడా కొంచెం క్లీన్‌గా ఉంటది. అందరూ వెళ్ళే బీచ్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ బీచ్ అన్నమాట. ఉడుపిలో ఇదొక విలేజ్ అన్నమాట. ఈ విలేజ్ పేరు నేను మీకు స్క్రీన్ పైన ఇస్తా. మీరు రావాలనుకుంటే రావచ్చు. అండ్ ఈ ప్లేస్ ఒకటే కాదు. మీకు హోమ్ స్టే అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఫర్దర్ అంటే నెక్స్ట్ వీడియోస్‌లలో మీకు ఒక్కొక్కటి చెప్తా ఉంటానన్నమాట. సర్ఫింగ్ ఎంత కాస్ట్ అయింది, సర్ఫింగ్ ఎట్లా చేయాలి, అంతా ట్రైనింగ్‌తో సహా మొత్తం మీకు చూపిస్తా. అండ్ అట్లనే అదర్ డీటెయిల్స్ ఏమున్నా సరే నేను క్లియర్‌గా మీకు ఇచ్చేస్తానన్నమాట. అండ్ ఇదొక బెస్ట్ లొకేషన్ ఉడుపి మొత్తంలో. ఇంకా వేరే బెస్ట్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు అనిపించింది మాత్రం ఇదొకటి బెస్ట్ లొకేషన్ అన్నమాట. సో, ఈ హోమ్ స్టేలో మనకి సర్ఫింగ్ గూడా ఉంటదనమాట. సో, ఈ సర్ఫింగ్ జేయాలంటే ఫస్ట్ మనం ఈ బోర్డ్ పైన ప్రాక్టీస్ జేయాలి. సో, మా వాడు నైట్ అంతా ప్రాక్టీస్ జేసిండనమాట దీనిపైన. సో, ప్రాక్టీస్ జేసి మార్నింగ్ లేవగానే సర్ఫింగ్ కొంచెం ఈజీ అయితది. సో, మార్నింగ్ సర్ఫింగ్‌కి ఎట్లెళ్ళినాము, ఏం జేసినాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతా అనమాట. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. క్రేజీగా ఉంటది నెక్స్ట్ వీడియో. అస్సలు మిస్ అవ్వద్దు. థాంక్ యూ. బై. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.